రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మొక్కజొన్న యాసంగిలో వేసేటువంటి మొక్కజొన్నలు పార్ట్ 2 వీడియో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామండి. ఇది రెండో వీడియోగా తయారు చేయడం జరిగింది. దీంట్లో మొదటగా వచ్చేసి మనకు బేయర్ వారి అంటే డెక్లాబ్ వారి 9217 అండి. ఈ విత్తనం మనకు మార్కెట్లో గత 3 సంవత్సరాల నుంచి రావడం జరిగింది. దీని ప్రత్యేకతలు ఏంటంటే దీని పంట కాలము 115 నుంచి 120 రోజులండి. దీంట్లో ఆకులు వెడల్పు తక్కువగా ఉండి మొక్క 12 అడుగుల వరకు ఎత్తు పెరగడానికి వీలుగా ఉంటుంది. అంటే ఈ పంటలో మనకు ఆకులు తక్కువగా ఉండడం వల్ల మనం సాళ్ళ మధ్య కనుక చూసినట్లయితే ఈ ధర నుంచి ఆ ధర వరకు కూడా మనకు మంచిగా కనబడడానికి వీలుగా ఉంటాయి. మొక్క కాండం చాలా సన్నగా దృఢంగా ఉంటుంది. మొక్క యొక్క వేర్లు ఎక్కువగా రావడం అనేది జరిగింది. మనకు కంకులు అనేది 5-6 అడుగుల ఎత్తులో వేయడం జరుగుతుంది. అంటే ఈ మొక్క బాగా ఎత్తు పెరిగింది కాబట్టి మనకు కంకులు అనేవి కూడా చాలా ఎత్తు మీద రావడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకు కంకి యొక్క బెండు చాలా సన్నగా ఉండి పొడుగ్గా ఉంటుందండి, ఎక్కువ పొడుగు ఉంటుంది. తర్వాత మనం వరుసలు కనుక చూసినట్లయితే 12, 14, 16 ఈ వరుసలు మాత్రమే ఎక్కువ రావడానికి ఉంటుంది. అదే నిలువు వరుసలు మనం లెక్కేసుకున్నట్లయితే 42 నుంచి 46 గింజలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి అంటే షెల్లింగ్ పర్సంటేజ్ అనేది 82%. అంటే బెండు చాలా సన్నగా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ గింజలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈజీగా 40 నుంచి 50 క్వింటాల దిగుబడి ఇవ్వడానికి ఇది అనువైన రకం. గింజలు కనుక మనం గమనించినట్లయితే ఎక్కువగా నారింజ రంగులో ఉంటాయండి. అంటే ఎరుపు రంగులో ఉంటాయి. ఎరుపు రంగులో ఉండి లావుగా ఉండి ఎక్కువ బరువు రావడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా బేయర్ డెక్లాబ్ వారి 8171 అండి. ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఈ 8171 అనేది పంటకాలం తొందరగా వస్తుందండి. అంటే 105 నుంచి 110 రోజుల్లోనే ఇది పంటకాలం వస్తుంది. ఇది కూడా మనకు 12 అడుగులు ఎత్తు పెరగడానికి ఈజీగా 12 అడుగులు ఎత్తు పెరుగుద్దండి. తర్వాత కంకులు అనేవి 5 లేదా 6 అడుగుల ఎత్తు మీద రావడం అనేది జరుగుతుంది. పైన దిగుబడి ఇవ్వడానికి అనుకూలమైన రకం. ఇది కొంచెం పంట 92-17 మీద త్వరగా వస్తుంది కాబట్టి కొంచెం నీటి ఎద్దడిని తట్టుకోగలుగుద్దండి. తర్వాత దీంట్లో కూడా ఆకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మనం కనుక సాళ్ళ మధ్య దూరం చూసినట్లయితే సాళ్ళల్లో మనకు ఖాళీ కనబడ్డట్టు అంటే ఈ ధర నుంచి ఆ ధర వరకు మనకు కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా కంకి యొక్క బెండు చాలా సన్నగా ఉండి పొడుగ్గా ఉండి 12, 14, 16 వరుసలతోటి గింజలు రావడం అనేది జరుగుతుంది. మనం నిలువుగా కనుక గింజలు లెక్క పెట్టుకున్నట్లయితే 42 పైనే అంటే 42 నుంచి 46 గింజలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ 9217కి 8171కి తేడా ఏంటంటే ఈ 8171 అనేది ఒక 10 రోజులు ముందు పంట వస్తుంది. తర్వాత దీని గింజలు కొంచెం తెల్లగా ఉంటాయండి. అంటే మనకు 9217 నారింజ రంగులో గింజలు ఉంటాయి. దీనికి వచ్చేసి కొంచెం గింజలు తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ రెండిటికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కంకులు అనేవి మామూలుగా మనం వేరే విత్తనాలు వేరే కంకులు చూసినప్పుడు ఇట్లా 45 డిగ్రీల కోణంలో ఉంటాయండి. అంటే ఇది మొక్క అనుకుంటే కంకులు ఈ విధంగా ఉంటాయి 45 డిగ్రీల కోణంలో. కానీ ఈ 9217 లేదా 8171కి ఇట్లా వాలు ఉంటాయండి. అంటే 30 డిగ్రీల కోణంలో. ఇది మొక్క అనుకుంటే ఇట్లా కొంచెం వాలి ఉంటాయి. అయితే రైతు సోదరులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎత్తు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఈ పడిపోతాయి గాలి దుమారాలకు అనే ఒక భయం ఉంటుంది. అందులోనూ కంకులు కూడా ఎక్కువ ఎత్తు మీద వస్తాయి కాబట్టి ఇరిగిపోతాయి అనే భయం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా దీనికి యూరియా అనేది వేయకుండా చూసుకోవాలండి. తర్వాత ఇవి ఎక్కువ శాతం అయితే పడిపోయిన సందర్భాలు అయితే లేవు. కానీ రైతుల్ని ఇవి భయపెడతాయి అన్నమాట. ఎత్తు పెరగడం వల్ల ఏమన్నా పడిపోతాయి, ఎండాకాలం గాలి దుమారాలు వస్తే పడిపోతాయి అని అదొక సంశయం ఉంటుంది అన్నమాట. అట్లా మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. టాటా కంపెనీ వారి 9355 అండి. ఈ 9355 అనేది మనకు 3 సంవత్సరాల నుంచి మార్కెట్లోకి రావడం అనేది జరిగింది. ఈ 9355 అనే మొక్కజొన్న పంటకాలము 115 నుంచి 120 రోజులండి. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఈ పంట ప్రత్యేకతలు ఏంటంటే మొక్క ఎక్కువ ఎత్తు పెరగదండి. మ్యాక్సిమం ఒక 9 అడుగుల వరకే ఎత్తు పెరిగింది. 8 నుంచి 9 అడుగుల మధ్యలో ఉంటుంది. తర్వాత మనకు కంకులు అనేవి 4 అడుగుల ఎత్తు మీద అంటే చాలా తక్కువ ఎత్తు మీద కంకులు అనేది రావడం జరుగుతుంది.
కాండము చాలా లావుగా ఉంటుంది, వేరు వ్యవస్థ కూడా ఎక్కువగా ఉంటుంది. వేరు వ్యవస్థ దగ్గరగా మనకు ఈ పెన్సిల్ సైజులో ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఎండాకాలము గాలిదుమారాలు ఏమన్నా వచ్చినా కానీ ఈ మొక్క పడిపోకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండడం వల్ల భూమిలోంచి పోషకాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. మొక్క ఆకులు కూడా ఎక్కువగా ఆకుపచ్చ రంగులు ఉంటాయి, అంటే పంట చివరి దశ వరకు కూడా ఆకుపచ్చగా ఉంటాయి. ఏ పంటలో అయితే మనకు ఆకులు ఎక్కువగా ఆకుపచ్చదనంతో ఉంటాయో దాంట్లో మనకు ఆ మొక్కజొన్న యొక్క పువ్వు అంటే సుంకు అనేది ఎక్కువ రావడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆ సుంకు ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఎక్కువగా గింజలు రావడానికి, గింజలు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ పంట దిగుమని ఇస్తుంది. దీని ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బెండు చాలా సన్నగా ఉంటుందండి. బెండు కనుక మనం చూసుకున్నట్లయితే 5 రూపాయల బిల్లు అంతే ఉంటుంది. బెండు 14, 16, 18 వరుసలతోటి గింజలు అనేది రౌండ్లు అనేది రావడం జరుగుతుంది. నిలువుగా గింజలు లెక్క పెట్టినట్లయితే మనకు 42 నుంచి 44 గింజలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ గింజలు కూడా చాలా వెడల్పుగా ఎక్కువ బరువుతో రావడం అనేది జరిగింది. ఈజీగా 40 నుంచి 45 క్వింటాల దిగుబడి అనేది ఈ టాటా వల్ల 9355 అనేది ఇస్తుందండి. ఇంకోటి ఏంటంటే మనకు అధికంగా నీరు పెట్టినా కానీ లేదా బెట్ట పరిస్థితులకు గురైనా కానీ ఇది తట్టుకోగలిగి మనకు మంచి దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంకా మొదల పుల్లుడు రోగము, టర్సికం ఆకెండు తెగులు, తర్వాత ఆకుల మీద ఏమన్నా తుప్పు మచ్చలు వచ్చినా కానీ ఇలాంటి తెగుళ్ళను ఇది తట్టుకోగలుగుద్దండి. మీకు షెల్లింగ్ పర్సంటేజ్ వచ్చేసి 85% ఉంటుందండి. అంటే బెండ్ అనేది చాలా తక్కువగా ఉండి ఎక్కువ గింజలు, ఈ గింజలు కూడా మనకు నారింజ రంగులో ఉండి ఎక్కువ తూకం రావడానికి అనుకూలంగా ఉందండి. ఇది కనుక మనం నల్లరేగడి నేలలో వేసుకున్నట్లయితే ఈజీగా 50 క్వింటాల దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇది ఇంకొకటి అండి, టాటా వాళ్ళది 1107 అండి. ఇది కూడా మనకు చాలా సంవత్సరాలుగా ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని యొక్క ముఖ్య ప్రత్యేకతలు ఏంటంటే మనకు పంట అనేది 115 నుంచి 120 రోజుల్లో రావడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇది చాలా మోటు రకం అండి, అంటే ఎటువంటి పరిస్థితినైనా తట్టుకుంటుంది. అధికంగా నీళ్లున్నా కానీ నీళ్లు లేకపోయినా కానీ ఇది మంచి దిగుబడిని ఇచ్చే రకం. ఇది వానాకాలము మనకు 20 నుంచి 25 క్వింటాల దిగుబడి ఇస్తుంది. అదే యాసంగిలో కనుక మనం లేట్గా వేసామనుకోండి, అంటే పత్తి తీసినాక డిసెంబరు లేదా జనవరి మొదటి వారంలో కనుక వేసుకున్నట్లయితే ఈజీగా 35 క్వింటాల దిగుబడి, అంటే 30 నుంచి 35 క్వింటాల దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి కూడా మొదలు అంటే కాండం అనేది చాలా లావుగా ఉండి వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండి గాలిదుమారాలు వచ్చినా పడిపోకుండా ఉంటుంది. తర్వాత వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండడం వల్ల భూమిలోంచి పోషకాలను కూడా ఇది మంచిగా సంగ్రహించుకొని మంచి దిగుబడిని ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కంకొచ్చేసి చాలా లావుగా ఉంటుందండి. లావుగా ఉండి బెండు సన్నగా ఉండి 16, 18 వరుసలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. గింజ కూడా మంచిగా నారింజ రంగులో ఉండి ఎక్కువ తూకం అంటే ఎక్కువ బరువు వచ్చేలాగా ఉంటుందండి. దీనికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ మొదలు అనేది ఎక్కువగా లావుగా ఉండడం వల్ల, వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండడం వల్ల మనకు గాలిదుమారాలు వచ్చినా కానీ ఇది పడిపోదండి. ఇది ఎటువంటి కఠిన వాతావరణ పరిస్థితినైనా తట్టుకునే రకం అండి. ఇది మనకు మొదలు పుల్లుడు, తర్వాత టర్సికం ఆకెండు తెగులు, తుప్పు మచ్చ తెగులు అనేది ఇది సమర్థవంతంగా తట్టుకుంటుందండి. ఇది సిపి కంపెనీ వాళ్ళది 333 అండి. ఇది ఈ సిపి 333 యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది చాలా మోటు రకం అండి. అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితినైనా ఇది తట్టుకోగలుగుతుంది. అంటే బెట్ట పరిస్థితుల్లో అయినా సరే, అధిక వర్షాలైనా సరే ఇది తట్టుకోగలుగుతుందండి. దీని పంటకాలం వచ్చేసి మనకు 115 నుంచి 120 రోజులు అండి. అంటే దగ్గరగా 4 నెలల సమయం తీసుకుంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే మనకు వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా ఉండి దృఢమైన కాండంతో ఉంటుంది. ఇది పంట చివరి దశ వరకు కూడా ఆకులు అనేవి ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వెడల్పైన ఆకులతోటి ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది. మనకు ఎప్పుడైతే ఈ ఆకులు అనేవి ఎక్కువగా ఆకుపచ్చదనంతో ఉంటాయి అప్పుడు మనకు ఆ సుంకు అంటే పువ్వు అనేది ఏదైతే ఉంటుందో మొక్కలో అది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అది రావడం వల్ల ఏం జరుగుద్దంటే మనకు పంటలో అంటే కంకిలో ఎక్కువ గింజలు ఏర్పడడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. దీంట్లో కనుక మనం వరుసలు లెక్క పెట్టుకున్నట్లయితే 14, 16, 18 అని వరుసలు రావడం జరుగుతుంది. నిలువు గింజలు లెక్క పెట్టినట్లయితే మనకు ఈజీగా 42 గింజలు అనేవి వస్తాయండి.
ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకుంటుంది. దీనికి షెల్లింగ్ పర్సంటేజ్ అంటే కొంచెం బెండు లావుగా ఉంటుందండి. దీనికి బెండు లావుగా ఉండడం వల్ల మనకు షెల్లింగ్ పర్సంటేజ్ అనేది 80 నుంచి 82% రావడం జరుగుతుంది. మనకు దీన్ని సరైన యాజమాన్య పద్ధతుల్లో కనుక పండించినట్లయితే 35 నుంచి 40 క్వింటాల్ దిగుబడి ఈజీగా వస్తుందండి. అంటే ఇది వానాకాలంలో వేసుకోవచ్చు, మరియు రబీలో అంటే యాసంగిలో కూడా వేసుకోవచ్చు. యాసంగిలో కనుక కొంచెం లేట్గా వేద్దాం అనుకునే రైతులైతే ఈ CP333 అనే దాన్ని వేసుకోవచ్చండి. ఈజీగా 35 క్వింటాల్ దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది CP వాళ్ళది 555 అండి, 555. దీని పంటకాలం వచ్చేసి 110 నుంచి 120 రోజులు. దీనికి కూడా ఎక్కువగా వేరు వ్యవస్థ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఆకులు కూడా ఎప్పుడు ఆకుపచ్చదనంతో ఉండడం జరిగింది. వేరు వ్యవస్థ మరియు మొదలు బాగా లావుగా ఉండడం వల్ల గాల్దుమారులు వచ్చినా ఇది పారిపోదండి. దీంట్లో కూడా మనకు ఆకులు మంచిగా వెడల్పుగా ఎక్కువగా ఆకుపచ్చదనంతో ఉంటాయి కాబట్టి సుంకు ఎక్కువగా వచ్చి మనకు గింజలు ఎక్కువగా ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో మనం వరుసలు కనుక లెక్క పెట్టుకున్నట్లయితే 14, 16, 18 వరుసలు వస్తాయి. గింజలు కూడా మనకు చూసినట్లయితే నారింజ రంగులో మెరిసినట్లుంటాయి. దీనికి కూడా బెండ్ అనేది లావుగా ఉంటుందండి. లావుగా ఉండడం వల్ల అనేది 80 నుంచి 83% ఉంటుంది. ఈజీగా ఇది 40 క్వింటాల్ దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే గింజలు మంచిగా లావుగా నారింజ రంగులో ఉండి ఎక్కువ తూకం వచ్చేలాగా ఉంటాయండి. ఇది ఎక్కువగా అంటే నీటి తడులు తక్కువైనా తట్టుకుంటుంది, లేదా ఎండలు ఎక్కువైనా కానీ ఇది తట్టుకోగలుగుతుందండి. దీని ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఆకెండు తెగులు, తుప్పుమచ్చ తెగులు, తర్వాత మొదలుకుళ్ళుడు రోగాన్ని తట్టుకుంటుంది. దీన్ని మనం వానాకాలం వేసుకోవచ్చు మరియు యాసంగిలో 2 కాలాల్లోనూ దీన్ని ఉపయోగించవచ్చు. ఇది CP వాళ్ళది ఇంకో రకం అండి, CP508. ఇది మనకు అంటే పంట తొందరగా రావాలి అనుకునే రైతులకు అనుకూలమైన రకం అనమాట. 105 నుంచి 115 రోజుల్లోనే ఇది పంటకు వస్తుంది. దీనికి కూడా కాండం మంచిగా లావుగా వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే భూమిలోంచి పోషకాలు మంచిగా సంగ్రహించుకోవడానికి, తర్వాత మొక్క అనేది గాల్దుమరలకు పడిపోవడం అనేది జరగదనమాట. ఆకులు కూడా CP కంపెనీలో ఏది గమనించినా కానీ ఎక్కువ వెడల్పుతోటి ఎక్కువ ఆకుపచ్చదనంతో ఉంటాయి కాబట్టి మనకు సుంక్ అనేది ఎక్కువగా వచ్చి కంకుల్లో గింజలు ఎక్కువగా రావడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. దీనికి కూడా బెండు లావు ఉంటుందండి. గింజలు మనం వరుసలు కనుక చూసుకున్నట్లయితే 14, 16, 18 వరుసలతో ఉంటుంది. మీకు గింజలు కూడా చాలా లావుగా నారింజ రంగులో ఉండి ఎక్కువ తూకం అంటే ఈజీగా 40 క్వింటాల దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది. కరువు పరిస్థితులను ఇది తట్టుకుంటుందండి. ఎందుకంటే ఇది కొంచెం తొందరగా పంట వస్తుందని చెప్పాం కదా, అంటే 105 నుంచి 115 రోజుల్లో వస్తుందని చెప్పాం కాబట్టి ఇది కొంచెం కరువు పరిస్థితులు అంటే నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. ఆకెండు తెగులు, తుప్పుమచ్చ తెగుల్ని, తర్వాత మొదలుకుళ్ళుడు తెగుల్ని ఇది తట్టుకోగలుగుద్దండి. ఎవరైతే రైతు సోదరులు డిసెంబరులో పత్తి తీసిన తర్వాత వేద్దాం అనుకుంటారో ఇది చాలా అనుకూలమైన రకం అండి. మీకు అప్పుడు డిసెంబర్లో వేసినా కానీ ఈజీగా 35 క్వింటాల్ దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంది. అదే నవంబర్ నెలలో కనుక వేసినట్లయితే మీకు 40 క్వింటాల్ దిగుబడికి తగ్గదండి. ఇది CP వాళ్ళది 858 రకం అండి. దీని గురించి తెలియదు అంటే రైతు సోదరులకు తెలియదు అంటే అతిశయోక్తి అండి. దీని పంటకాలం వచ్చేసి 115 నుంచి 120 రోజులు, అంటే 4 నెలల పంటకాలం. దీనికి కూడా ఎక్కువగా వేరు వ్యవస్థ ఉండడం, కాండం అనేది దృఢంగా ఉండడం, తర్వాత ఎక్కువ ఆకులు రావడం అనేది జరుగుద్ది. ఈ ఆకులు కూడా ఎక్కువ ఆకుపచ్చదనంతో ఉండడం వల్ల మనకు సుంకు అనేది చాలా ఆరోగ్యకరమైన సుంకు రావడం జరుగుతుంది. ఆ సుంకు వల్ల మనకు కంకుల్లో ఎక్కువగా గింజలు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. దీనికి కనుక మనం వరుసలు లెక్క పెట్టుకున్నట్లయితే 16, 18, 20 అంటే దీంట్లో వరుసలు ఎక్కువ రావడానికి అనుకూలంగా ఉంటుంది. బెండు లావుగా ఉంటుందండి. బెండు లావుగా ఉన్నా సరే ఎక్కువ వరుసలు అనేవి వస్తాయి. గింజలు కూడా చాలా బరువుతో నారింజ రంగులో ఎక్కువగా పెద్ద సైజులో రావడం అనేది జరిగిద్ది. ఇది ఈజీగా 40 క్వింటాల్ దిగుబడి వస్తుందండి. మామూలు ఎర్రచెక్క నేలల్లో వేసినా కానీ, మధ్యస్థ నేలల్లో వేసినా కానీ 40 క్వింటాల్ దిగుబడి తగ్గదు. అదే నల్లరేగడి నేలల్లో కనుక వేసినట్లయితే ఈజీగా 50 క్వింటాల్ దిగుబడి అనేది రావడం జరుగుతుంది. దీనికి కంకి అనేది అంటే బెండు చాలా లావుగా ఉంటుందని చెప్పే కాబట్టి షెల్లింగ్ పర్సంటేజీ 79 నుంచి 80% ఉంటుందండి. కానీ మనకు ఆ గింజలు కనుక చూసినట్లయితే నారింజ రంగులో మెరుస్తూ ఉంటాయండి.
మనం ఈ బస్తాలు నింపి కాటా వేసేటప్పుడు తక్కువ గింజలకి ఎక్కువ తూకం అనేది రావడం జరుగుతుంది. అంటే బస్తాల్లో మనం కుట్లు వేసేటప్పుడు కనీసం ఒక 4-5 అంగుళాల ఖాళీ స్థలం అనేది ఏర్పడడం గమనిస్తుందండి. అది రైతులు గమనించవచ్చు. ఎటువంటి పరిస్థితినైనా ఇది తట్టుకుంటుందండి. బెట్ట పరిస్థితులైనా సరే లేదా అధికంగా నీళ్లు ఉన్నా సరే ఏ పరిస్థితినైనా ఇది తట్టుకుంటుంది. తర్వాత ఈ మొదలు కుల్లోడు రోగము లేదా ఆకెండు తెగులు లేదా తుప్పు మచ్చ తెగులు ఏదైతే ఉంటాయో వీటిని ఇది సమర్థవంతంగా తట్టుకొని రైతులకు మంచి దిగుబడిని ఇవ్వడానికి అనుకూలమైన రకం అండి. ఇది కావేరి వాళ్ళది 8333 అండి, 8333. ఇది గత 4-5 సంవత్సరాల నుంచి మార్కెట్లో మంచి దిగుబడులతోటి మంచి దిగుబడులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దీని పంటకాలం వచ్చేసి 110 నుంచి 120 రోజులండి. దీనికి కూడా దృఢమైన వేరు వ్యవస్థ ఉండి తర్వాత కాండం చాలా లావుగా ఉండి పడిపోకుండా ఉండడం అనేది జరిగిద్ది. ఎక్కువగా పోషకాలను అంటే వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండడం వల్ల భూమిలోంచి ఎక్కువ పోషకాలు తీసుకుంటుంది కాబట్టి మొక్క కూడా ఎప్పుడు పంట చివరి వరకు కూడా ఆకుపచ్చదనంతో ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుద్ది. దీంట్లో కనుక మనం కంకి వరుసలు గమనించినట్లయితే 14, 16, 18 ఈ వరుసలతో రావడం జరుగుద్దండి. దీంట్లో వీటి ప్రత్యేకత ఏంటంటే షెల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి. 85 నుంచి 87%. అంటే బెండు చాలా సన్నగా ఉండి మనకు గింజలు ఎక్కువ రావడం, అంటే వరుసలు మరియు ఆ నిలువు గింజలు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన గింజలు కూడా మంచిగా నారింజ రంగులో ఉంటాయండి. నారింజ రంగులో ఉండి ఎక్కువ తూకం, అంటే 40 క్వింటాల పైన దిగుబడి ఇవ్వడానికి ఇది అనుకూలంగా ఉంటుందండి. నల్లరేగడి నేలల్లో అయితే 50 క్వింటాల దిగుబడి రావడానికి కూడా ఇది అనుకూలంగా ఉండే రకం. దీంట్లో వచ్చేసి ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే దీనికి మొదలు కుల్లుడు రోగం కానీ టర్సికం ఆకెండు తెగులు కానీ లేదా ఆకుల మీద తుప్పు మచ్చలు కానీ ఇలాంటి తెగుళ్ళను ఇది సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడులు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కావేరి వాళ్ళది ఇంకో రకం అండి, 8322 8322. దీనికి కొంచెమే తేడా అండి. అంటే ఒక 5 రోజులు ఇది పంట ముందు రావడానికి అనుకూలంగా ఉంటుంది. సేమ్ దీని క్యారెక్టరు 90% సేమ్ ఉంటాయండి. కాకపోతే ఇది ఒక 5 రోజులు పంట ముందు రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా 40 క్వింటాల దిగుబడిని ఇవ్వడానికి అనుకూలంగా ఉందండి. దీంట్లో కూడా షెల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ, అంటే బెండు చాలా సన్నగా ఉండి 85 నుంచి 87% వరకు సెల్లింగ్ పర్సంటేజ్ ఉంటుంది. 40 నుంచి 40 క్వింటాల పైన దిగుబడి వేయడానికి ఇది అనుకూలంగా ఉందండి. నల్లరేగడి నేలల్లో అయితే ఇంకెక్కువ కూడా వస్తుంది. అయితే ఈ రెండింటికి ఉన్న ఇంకో ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే దీంట్లో కనుక మనం మొక్కల మధ్య కొంచెం దూరంతో నాటేసినట్లయితే 2 కంకులు కూడా వస్తాయండి. అంటే సైడ్ కంకులు వస్తాయి. సైడ్ కంకులు అంటే దూరం మంచిగా స్పేసింగ్ ఇవ్వడం వల్ల స్పేసింగ్ మంచిగా ఇచ్చినట్లయితేనేమో 2 కంకులు కూడా సమానమైన కండెలుగా రావడం జరుగుతుంది. రెండిట్లలో కూడా గింజలు మంచిగా నిండడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రెండింటికి కూడా గింజలు అనేవి మంచిగా నారింజ రంగులో ఉండి మెరుస్తూ ఉంటాయండి. ఎటువంటి పరిస్థితినైనా ఈ 2 రకాలు తట్టుకొని, అంటే నీటి ఎద్దడి ఉన్నా సరే లేదా నీళ్లు ఎక్కువైనా సరే కానీ ఇవి తట్టుకొని మంచి దిగుబడి చేయడానికి అనుకూలంగా ఉండే రకాలండి. ఇది సింజంటా వాళ్ళది NK 6802 అండి. ఇది మనకు మార్కెట్లో గత 3 సంవత్సరాల నుంచి రావడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే దీని పంటకాలం వచ్చేసి మనకు 115 నుంచి 120 రోజులు అండి. అంటే 4 నెలల పంటకాలంతో ఉంటుంది. దీనికి కూడా కాండం అనేది లావుగా రావడం జరుగుతుంది. తర్వాత వేరు వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. ఆకులు కూడా ఎప్పుడు ఎక్కువగా, అంటే పంట చివరి దశ వరకు కూడా ఆకుపచ్చగా ఉంటాయండి. ఆకుపచ్చగా ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే మనకి సుంకు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఆ సుంకు ఆరోగ్యకరమైన సుంకు రావడం వల్ల ఏం జరుగుద్దంటే మనకు ఆ కంకిలో ఎక్కువ గింజలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బెండు సన్నగా ఉండి పొడవుగా ఉండి ఎక్కువగా గింజలు, అంటే 14, 16, 18 వర్షాలతో రావడం జరుగుద్దండి. గింజలు అనేవి నారింజ రంగు, అంటే బంగారం రంగులో మెరుస్తూ ఉంటాయండి. తర్వాత మనం నిలువు వరుసలు కనుక లెక్క పెట్టుకున్నట్లయితే 42 గింజలకు పైనే ఉంటాయండి. తర్వాత షెల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ అండి దీంట్లో. అంటే బెండు చాలా సన్నగా ఉంటుంది. బెండు సన్నగా ఉండి మనకు దగ్గరగా 85% షెల్లింగ్ పర్సంటేజ్ ఉంటుంది అన్నమాట. దీని
ఈ గింజలు ఎక్కువ బరువుతో రావడం జరుగుతుందండి. ఈజీగా మనకు 40 క్వింటాల పైన రావడానికి అనుకూలంగా ఉంది. అదే నల్లరేగడి నేలల్లో కనుక వేసినట్లయితే, సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే 50 క్వింటాల దిగుబడికి ఎక్కడికి పోదండి. మామూలు ఎర్రచెక్క నేలలు లేదా మధ్యస్థ నేలల్లో 40 క్వింటాలు ఈజీగా దిగుబడి వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ముఖ్యమైన అంటే తెగుళ్ళను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉందండి. అంటే మొదల కుళ్ళుడు కానీ, లేదా టర్సికమ్ ఆకెండు తెగులు, లేదా తుప్పు ఆకుల మీద తుప్పు మచ్చలు వస్తాయి కదండి, ఆ తుప్పు తెగుళ్ళను తట్టుకునే శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇథనాల్ రిచ్ అండి. అంటే మనం దీన్ని కనుక అంటే ఇప్పుడు ప్రభుత్వం మనం ఇథనాల్ ఎక్కువగా వాడాలి పెట్రోల్ అని చెప్తుంది కాబట్టి, ఈ పంట అంటే ఈ గింజల నుంచి మనకు ఎక్కువగా ఇథనాల్ను తీయడానికి అనుకూలంగా ఉందండి. కాబట్టి దీన్ని ఇథనాల్ రిచ్ అని కూడా కంపెనీ వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా మనకు మంచి దిగుబడులతోటి రైతులకు లాభాలు తెచ్చే విధంగా ఉంటుందండి. ఇది బయోసీడ్ వాళ్ళది విరాట్ అండి. ఈ విరాట్ అనే విత్తనము రైతు సోదరులు డిసెంబర్లో కనుక మొక్కజొన్న వేసుకుందాము, నీటి తడులు తక్కువగా ఉంటాయి అనుకున్నట్లయితే మీరు ఈ విరాట్ అనేది వేసుకోవచ్చండి. దీని పంటకాలం వచ్చేసి 105 నుంచి 115 రోజుల మధ్యలో ఉంటుందండి. ఇది దీనికి కూడా కాండం లావుగా ఉండి దృఢమైన వేరు వ్యవస్థ, తర్వాత పంట చివరి దశ వరకు కూడా ఆకులు ఆకుపచ్చదనంతో ఉండడం అనేది జరుగుద్ది. దీంట్లో మనకు కంకి అనేది కొంచెం బెండు లావుగా ఉండి 14, 16, 18 వర్షాలతో రావడానికి వీలుగా ఉంటుంది. నిలువు గింజలు లెక్క పెట్టుకున్నట్లయితే ఈజీగా 40 నుంచి 44 గింజలండి. 44 గింజలు రావడానికి 40 నుంచి 44 గింజలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 35 క్వింటాల దిగుబడి. అంటే మనం లేటుగా వేసుకుందాము లేదా నీటి ఎద్దడి ఉంది అనుకునే రైతులు దీన్ని వేసుకున్నట్లయితే 35 క్వింటాల దిగుబడికి రమారమి 35 క్వింటాల దిగుబడి రావడానికి అనుకూలంగా ఉందండి. అదే మనం అంటే నీళ్లు మంచిగా సఫిషియెంట్గా ఉంటాయి అనుకుంటే నవంబర్లో వేసుకున్నట్లయితే 40 క్వింటాల దిగుబడి రావడానికి కూడా అనుకూలంగా ఉందండి. అంటే దీన్ని మనం వేసుకునే నెలను బట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం వేసిన సమయాన్ని బట్టి 40 క్వింటాలు లేదా 35 క్వింటాల దిగుబడి రావడానికి అనుకూలంగా ఉందన్నమాట. ఇది కూడా తుప్పు తెగుళ్ళని, ఆకెండు తెగుళ్ళని, తర్వాత మొదల పుల్లుడు అంటే విల్ట్ను కూడా తట్టుకొని మంచి దిగుబడి ఇవ్వడానికి అనుకూలంగా ఉందండి. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంటే పార్ట్ 1లో లేదా పార్ట్ 2లో చెప్పినటువంటి మొక్కజొన్న విత్తనాలు ఇవే కాకుండా ఇంకా మనకు ప్రధాన కంపెనీలలో వేరువేరే నెంబర్లతో కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయండి. అంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఇవి ఎటువంటి నేలల్లో అయినా ఇవి వస్తాయండి. అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వేసుకున్నా కానీ ఇవి మంచిగానే దిగుబడి వస్తాయి. ఇంకా అంటే ఈ ప్రధానమైన కంపెనీలలోనే ఇంకా వేరే వేరే హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. అవి కొన్ని ఏరియాల్లో అంటే ఉదాహరణకు పైనీర్లో 33-12, తర్వాత సింజెంటాలో 77-20, సింజెంటాలోనే 78-84, తర్వాత మైకో కంపెనీలో ఉన్నాయి. తర్వాత ఇంకా ఇతరత్ర ఎంఎన్సీ కంపెనీలలో కూడా మంచి మంచి విత్తనాలు ఉన్నాయండి. అక్కడ మీకు దొరికే అనువైన రకాలను బట్టి అవి కూడా మీరు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతి విత్తనం కూడా తెగుళ్ళను తట్టుకునే రకాలే చెప్పాయండి. తర్వాత వాతావరణ పరిస్థితులు, తర్వాత బెట్ట పరిస్థితులు లేదా అధిక నీరు అందించినా కానీ తట్టుకునే రకాలు ఏమైతే మీకు వివరించినో అందులో మీకు నచ్చినవి వేసుకొని మీరు మంచి పంట దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉందండి. ఈ విత్తనాలు వేసే విధానంలో కానీ లేదా ఎన్నిక చేసుకునే విధానంలో కానీ ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కమెంట్ల రూపంలో తెలియజేయగలరు. మీ సందేహాలను నేను నివృత్తి చేయగలను.